వెల్కమ్ టు బీఆర్కే విన్డెప్త్. నేను వెంకట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన టారిఫ్ వారు సుంక యుద్ధం ఇప్పుడు అమెరికా లోపలే వ్యతిరేక స్వరాలు రేపుతుంది. తాను తవ్వుకున్న గొంతులో తానే పడతాడన్న సామెత మాదిరి ఈ సుంకాల వల్ల అమెరికా ప్రజలకే ఎక్కువ నష్టం వాటిల్లనుందనే ఆందోళనలు అమెరికా ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఆర్థికవేత్త జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవ్ హాంకీ కూడా ఇదే ఆందోళనను పంచుకుంటూ ట్రంప్ వేసిన సుంకాల పేకమేడ త్వరలోనే కూలిపోతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీతో మాట్లాడిన హాంకీ ట్రంప్ నిర్ణయాలు పూర్తిగా అర్ధరహితమని వ్యాఖ్యానించారు. తనను తాను నాశనం చేసుకునే శత్రువు జోలికి వెళ్ళకపోవడమే మంచిది అన్న నెపోలియన్ మాటను ఉదహరిస్తూ ఇప్పుడు ట్రంప్ కూడా ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్ధాలు చేస్తూ తనను తానే నాశనం చేసుకుంటున్నారని అన్నారు. భారత్పై ట్రంప్ వేసిన టారిఫ్లు కూడా ఇదే పరిణామంలో భాగమని ఆయన స్పష్టం చేశారు. అమెరికా విధించిన టారిఫ్ల విషయం గురించి పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి విశ్లేషకులు పుల్లారావు గారు ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే అండి. సార్, ట్రంప్ ఏదైతే భారతదేశం మీద సుంకాలు విధించారో ఇది అమెరికా దేశ ఇంట్రెస్ట్ కోసమా లేకపోతే ఆయన సొంత ఇంట్రెస్ట్ ఉందా దీంట్లో? కేవలం దేశ ఇంట్రెస్టుల కోసం అయితే ఓకే, కానీ ఆయన సొంత ఇంట్రెస్ట్ కోసం ఆయన సొంత ఇగో కోసం అయితే ఈ టారిఫ్లన్నీ వేస్తున్నట్టుగా కూడా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది? అంతర్జాతీయంగా అమెరికా విధిస్తున్న టారిఫ్ల గురించి పూర్తి విశ్లేషణ. ఒకటి, ఇప్పుడు భారతదేశం మీద 50% వేస్తారు, ఇంకా పెంచవచ్చు, తగ్గించవచ్చు. ప్రపంచం అందరి మీద 15% వేశాడు మినిమము. ఏమవుతుందంటే ఇప్పటి వరకు అంత లేదు. 15% వల్ల వాళ్ళకి విశేషమైన డబ్బు కలెక్ట్ చేస్తారు టారిఫ్. ఆ డబ్బు కూడా అక్కడ ప్రజలకి చాలామందికి నేను డైరెక్ట్గా డబ్బు ఇస్తాను అని చెప్తున్నాడు. అతని ఐడియా అమెరికా సంవత్సరానికి దాదాపు $4 ట్రిలియన్, అంటే $4,000 బిలియన్ సరుకు ఎంతో ఇంపోర్ట్ చేస్తున్నాం. దాని మీద 15% ఉంటే $600 బిలియన్ వస్తాయి. అదే కాకుండా ఇంకో 20% ఉంటే అలాగ వస్తాయి. అది పంచిపెట్టవచ్చు. ఒకటి. రెండు, స్పష్టంగా అక్కడ ఫ్యాక్టరీలు పెట్టుకోమంటున్నాడు. ఈ డ్రగ్ కంపెనీలు వాళ్ళ వీళ్ళని మీరు ఫ్యాక్టరీలు ఇక్కడ పెట్టుకుంటే ఏది ఉండదు కదా, మీకు ఇక్కడే పెట్టుకోండి ఫ్యాక్టరీ. ఇతర దేశాల్లో చేస్తే మేము వేస్తాం. అతను రాజకీయంగా చేస్తున్నాడు, సొంత ఈగో అని కాదు. అదేదో పెద్ద మార్పు తీసుకొచ్చి ఇస్తాను చేస్తున్నాడు. కొంతవరకు ఇప్పటి వరకు అమెరికాకి ఏం దెబ్బ తగలలేదు ఈ టారిఫ్స్ మొదలుపెట్టాక. ఆయన ఫ్యూచర్ ఎలాగుంటుందో చెప్పలేం. అందరూ అనుకున్న ధరలు పెరిగిపోతాయన్నారు, ఇంకా అంత పెరగలేదు ఏమి అక్కడ. ఇప్పటి వరకు నెగిటివ్ ఇంపాక్ట్ కనపడట్లేదు, అంత పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటో మనం చూడాలి. తర్వాత ఈ పెద్ద పెద్ద కంపెనీలు అందరిని పిలిచి ఇంతంత ఇన్వెస్ట్ చేయాలి అని చెప్తే చాలా ఒప్పుకున్నారు. $ట్రిలియన్స్ ఒప్పుకున్నారు ఇన్వెస్ట్ చేయడానికి. యాపిలే $600 బిలియన్ నిన్న అందరూ చూసాం. సో ఇది ఒక ఆయన నమ్మకం, ఆయన థియరీ. ఎవరో చెప్పిన థియరీలు. మనం పన్నులు ఇలా కలెక్ట్ చేసుకోవచ్చు, మన దేశంలో సరిగ్గా ఏం చేయట్లేదు, అక్కడో చేస్తున్నారు, వాళ్ళ వర్కర్స్కి లాభం కదా, ఇవన్నీ చెప్తున్నాడు. సో మనకి తప్పకుండా నొప్పి ఉంటుంది కాబట్టి మనం బాధపడుతున్నాం. కానీ ఇంకా అక్కడ బెనిఫిట్ ఇప్పుడు వరకు ప్రస్తుతం బెనిఫిట్ కనపడుతుంది అక్కడ. అది ఎక్కువ రోజులు ఉంటుందా, తగ్గిపోతుందా ఇంకా చెప్పలేం. ఇలాంటి పద్ధతి టారిఫ్స్ వేయటం 150 సంవత్సరాల క్రితం దేశాలు చేసేవారు. అది చాలా వరకు మానేశారు. ఫ్రీ ట్రేడ్ అని ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది చూడాలి ఇప్పుడు ఎలాగ వస్తుందో. అంత క్విక్గా చెడ్డ అయిపోతుంది. వాళ్ళ మీద వేస్తే అని చెప్పలేము. 15% మినిమంగా అన్ని దేశాల మీద వేస్తారు. మన ఇప్పుడు 50 తగ్గితే 15% వరకు తగ్గుతారు. అది ప్రాబ్లం. మనకి ట్రంప్కి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఆ 15%లో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అవి ఉన్నాయి, అక్కడి నుంచి ఆ దేశం నుంచి వచ్చేస్తే మనం సహించలేం కాబట్టి అక్కడ మనకు ప్రాబ్లం వచ్చింది. సో చూడాలి ఎలాగెళ్తారు. ప్రస్తుతం నష్టం కనపడలేదు అమెరికాకి, మిగతా దేశాలకి నష్టం కనపడదు. ఓకే
సార్ ఏదైతే చైనా మీద టారిఫ్లు ఇలాగే ఆయన 20%, 30%, అలాగే 100, 150% వరకు కూడా వెళ్ళిపోయాడు. చైనా మీద టారిఫ్లు విషయంలో మళ్ళీ వెనక్కి తగ్గడం కూడా చూసాం మనం సో ఇదే విధంగా భారత్ మీద కూడా ఏదైతే ఇది ఆయన టెంపరీ డెసిషన్ అనుకోవచ్చా, లేదు అని అంటే ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారా? కంటిన్యూ అవుతుంది, దీంతో వదలదు. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీలు కొన్ని అక్కడ తేవటానికి ప్రయత్నం చేస్తున్నారు, కొంతవరకు జరుగుతుంది. చైనాతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే దాదాపు అమెరికాలో $5 వస్తువులు ఇంపోర్ట్ చేస్తే దాంట్లో $1 చైనా నుంచి ఉంటుంది. 5లో 1%, 5లో 20% చైనా నుంచి వెళ్తున్నాయి. చైనా నుంచి వెళ్ళే ఇంపార్టెంట్గా మ్యాగ్నెట్స్ అంటారు, అదొక ఇంజనీరింగ్ ప్రాజెక్ట్, కార్లకి అన్నిటికీ వాడేది మ్యాగ్నెట్స్ చైనా చేస్తుంది, మిగతా వాళ్ళు చేయలేరు. అలాగే చైనా నుంచి మిగతా వస్తువులు కూడా ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ ఐటెం చైనా నుంచే వస్తాయి అమెరికాకి, అక్కడ చేయలేకపోతున్నారు. అందువల్ల అది అతను వాళ్ళతో గొడవ పెట్టుకుంటే చైనా ఏమన్నారంటే నీకు మ్యాగ్నెట్స్ ఎక్స్పోర్ట్ చేయవు, రేర్ అర్త్స్ అంటే కొన్ని మినరల్స్ ఎక్కువ దొరకనే అక్కడ ఉన్నాయి, అవి కూడా ఆఫ్ చేస్తారు చైనా. సో చైనా అంటే భయపడుతున్నారు ట్రంప్, అవి ఆఫ్ చేస్తారు, మనం తొందరగా చేసుకోలేం. తర్వాత వాళ్ళు సరుకు ఆఫ్ చేసేస్తే అమెరికాలో సరుకు కావాలి, ఇంకో దేశాల నుంచి కొనుక్కోవాలి, ఎక్కువ రేట్లు కొనుక్కోవాలి, ప్రజలు అల్లరి చేస్తారు. చైనా పరిస్థితి వేరు, భారతదేశం. ఓకే, చైనా ప్రాజెక్ట్స్ కాదనలేరు కాబట్టి చైనాతో కేర్ఫుల్గా ఉండాలి. చైనాతో ఏదో రకంగా డీల్ తెచ్చుకోకపోతే ఆయన అది మొత్తం మిగతాదంతా ఫెయిల్ అయిపోతుంది. చైనా అంత పెద్ద ఆర్థిక వ్యవస్థ, అమెరికాతో అంత సంబంధం ఉన్నది. సో చూసేది ఏమిటంటే చైనాతో ఏదో రకంగా ఒప్పందానికి వస్తారు. ఇప్పటి వరకు ఈవేళ ఆగస్టు 14, 15వ తేదీని వాళ్ళు ఆలోచించుకోవాలి చైనీస్కి అప్పుడు పెంచాలా వద్దా, ఎందుకంటే అప్పుడు 3 నెలలు టైం ఇచ్చాడు. ఇప్పటి వరకు ఏమవ్వదు, కానీ పెంచుతారు. చైనాతో తగ్గు పడితే వాళ్ళు లెక్కలేదంటున్నారు. సో చాలు, చైనా మీద ఏమేలేదే, రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు, ఇరాన్ నుంచి ఆయిల్ కొంటున్నారు. చైనా అతి ముఖ్యం అమెరికాకి. సో వాళ్ళంటే భయపడుతున్నారు, మనం అంటే భయపడే పరిస్థితి లేదు. సార్ ఎందుకు భయపడే పరిస్థితి లేదు? ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఇండియా కూడా ఒక 4వ ఆర్థిక వ్యవస్థగా ఉంది, సైనిక పరంగా కూడా అన్ని రకాలుగా కూడా ఒక అత్యంత ప్రభావితమైన దేశం, అత్యంత బలమైన దేశంగా ఇండియా ఉంది. సో మిగతా జపాను, సింగపూరు, బ్రెజిల్ని డీల్ చేసినట్టుగా ఇండియాని కూడా డీల్ చేయొచ్చు అనే ధోరణిలో ట్రంప్ ఉన్నారు అనుకోవచ్చా? చాలా నెక్స్ట్ ఇమిగ్రేషన్ మీద కూడా పడతాడు, అంతవరకు రాలేదు. తప్పకుండా ట్రంప్ భారత్ చదువుకున్న వాళ్ళ మీద, అక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళ మీద పడతాడు. అతనికి లెక్క లేదు. చాలామంది అంటారు మన ఫ్రెండా అని. ఫ్రెండు లేదు, ఏం లేదు, వాళ్ళకి ఏం సంబంధం ఉన్నది మనతో? నరేంద్ర మోడీ 4-5 సార్లు కలిసినందుకు అయిపోయిందా? కొత్త అవసరాలు వచ్చినాయి, మనం అంత అవసరం లేదు, మనం అంత క్రిటికల్ కాదు. అమెరికా చెప్పుకోవాలంటే అంత క్రిటికల్ కాదు. మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసేది మందులు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఎక్కువగా, సాఫ్ట్వేర్, కొన్ని స్టీల్ ప్రోడక్ట్స్, కొన్ని అల్యూమినియం ప్రోడక్ట్స్, అవి ఇంకో చోటనే తెచ్చుకోగలరు. ఇదేం పెద్ద చైనా లాంటి పరిస్థితి కాదు. లేకపోతే సౌదీ అరేబియా ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తుందా, కావాల్సిన దేశానికి వాళ్ళ మీద మన మీద ఆధారపడి మనం లేకపోతే పని జరగనా లేదు. ఎస్, మనం $9 బిలియన్ అంటే 20,000 కోట్లు, 30,000 కోట్లు, ఎంతో $9 బిలియన్ అంటే 70,000 కోట్లు డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తాం వాళ్ళకి. దాని మీద ట్యాక్స్ వేయలేదు ప్రస్తుతం, కానీ మీరందరూ ఫ్యాక్టరీ దగ్గర పెట్టాలి, లేకపోతే 150% ట్యాక్స్ వేస్తాం మీ సామాన్ల మీద అంటున్నాం. సో ఇప్పుడు భారత్ అంతా ఇంపార్టెంట్ కాదు. మనం కొంటున్నాం ప్లేన్లు, కొన్ని మిలిటరీ ప్లేన్లు, అది పోయినా వాళ్ళకి అంత పెద్ద నష్టం లేదు. చైనా అంత నష్టం జరగదు. చైనా అంటే అంత డీప్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కెమెరామెన్ అటే వచ్చాడు. చైనా ఇంజనీరింగ్ ఇక్కడ నాకు వినబడట్లేదని పెంచాడు. ఓకే ఓకే వినపడుతుందండి? వినబడుతుంది సార్. అయితే ముఖ్యంగా సార్ ఇప్పుడు ఏదైతే రష్యాతో ట్రేడ్కి సంబంధించి కావచ్చు, ట్రంప్ టారిఫ్లకు సంబంధించి కావచ్చు, భయపడే ప్రసక్తే లేదు. రష్యాతో ట్రేడ్ని ఇంకా బలోపేతం చేసే దిశగా భారత్ వెళ్తున్నట్టుగా క్లియర్ కట్గా ప్రధాని వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థమవుతోంది. అజిత్ దోవల్ కావచ్చు, జైశంకర్ కావచ్చు, రష్యా వెళ్ళడం, మాస్కోలో పర్యటించడము. ఈ నేపథ్యంలో ట్రంప్ అమెరికాతో బంధం కానీ ఇంకా దూరం అయిపోతే ఇది దీర్ఘకాలికంగా ఇండియాకి ఏమైనా నష్టం చేకూర్చే అవకాశం ఉందంటారా? ఒకటి, రష్యన్ ఆయిల్ కొంటున్నాం, కానీ ఇప్పుడు రష్యన్ ఆయిల్
ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైస్కి చాలా తగ్గిపోయింది తేడా. ఎందుకంటే ఇంటర్నేషనల్గా మిగతా దేశాలు కూడా ఆయిల్ ధర తగ్గించారు. చాలామంది ఆలోచించేది ఏంటంటే ఒక బ్యారెల్కి $2-3 కలిసి వస్తుంది రష్యాది అని ఒక లెక్క వేస్తున్నారు. అది పెద్ద లెక్క కాదు అది. అందువల్ల రష్యాతో మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఆర్మ్స్, సైన్యానికి ఎయిర్ ఫోర్స్కి అవసరం వచ్చిన ఆయుధాలు వాళ్ళు తయారు చేస్తున్నారు. అది కాదు, అమెరికా సప్లై చేయలేదు. సో రష్యాకి మనకు ఆ రిలేషన్షిప్ ఉంటుంది. అమెరికా వచ్చేటప్పటికి మనకి పోయినా వాళ్ళు ఎక్కపట్టరు. ఎందుకంటే ట్రంప్ మిగతా దేశాల మీద పడ్డాడు, ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, చాలా ఎప్పుడు ఎవరి ప్రెసిడెంట్ చేయనట్టుగా చేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. అవన్నీ అలవాటు లేని పనులు. సో ఇప్పుడు మీరు అడిగింది రష్యాతో మనకి ఇంకో పాయింట్ ఉన్నది. యునైటెడ్ నేషన్స్లో భారతదేశం సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనకి రష్యా ఎప్పుడు నిలబడి ఆ సబ్జెక్ట్ డిస్కస్ చేయడానికి వీల్లేదో అని చెప్తాడు. 5 సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారు: ఇంగ్లాండ్, ఫ్రాన్స్, చైనా, అమెరికా, రష్యా. మిగతా వాళ్ళు మనం నమ్మలేం, వాళ్ళు వీటో పెట్టరు. రష్యాకి మనకి సంబంధం ఉన్నది. ఆ సంబంధం ఇప్పుడు 1948-9లో భారతదేశానికి సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్షిప్ ఆఫర్ చేశారు. అప్పుడు ఎవరు తీసుకోలేదు, చైనాకి ఇవ్వండి అన్నారు. అది ఈవేళ మనకు పెద్ద లోపం అయిపోయింది. అంతకుముందు రష్యా మీద ఆధారపడుతున్నాం. దానికంటే ఎక్కువ పెద్ద రష్యా మీద మనకు ఆధారం లేదు. మనకి స్టూడెంట్స్ వెళ్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అమెరికాతో సంబంధం పాడిపోయిందా ఫ్యూచర్లో చెప్పలేం. ప్రస్తుతం పాడైపోయింది. మళ్ళీ ట్రంప్ రిపేర్ చేసినా ఆ నమ్మకం ఉండదు, కాన్ఫిడెన్స్ ఉండదు. ఆయన ఏమనుకుంటున్నాడంటే మిగతా దేశాలలాగా తిట్టినా పడతారు, మా ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ అంటే భారతదేశం కష్టం. అది మన పద్ధతులు, మన వ్యవహారం, ఈ అపోజిషన్ గవర్నమెంట్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ట్రంప్ వచ్చాక అమెరికాతో సంబంధం చాలా వరకు కొద్దిగా మారిపోయింది. అన్నిటికంటే ముఖ్యం, ఈ సంవత్సరంలో ఒక మీటింగ్ భారతదేశంలో జరగాలి, క్వాడ్ మీటింగ్. అంటే ఈ క్వాడ్ మీటింగ్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియా, ఈ 4 దేశాల మెంబర్లు. ట్రంప్ ఇండియాకి రావాలి. ఇప్పుడు ఆయన రాడు, మనం పిలవం. ఈ క్వాడ్ మీటింగ్ సంవత్సరానికి ఒక దేశంలో జరుగుతూ ఉంటుంది. సో మన దేశంలో ఈసారి పెట్టాలనుకుంటున్నాం. సంబంధాలు చాలా వరకు మార్పు వచ్చింది. ట్రంప్ మనం డిస్కస్ చేస్తున్నాం, ట్రేడ్ వాణిజ్య అగ్రిమెంట్ దాని ముందరే ఆయన ఇష్టం వచ్చినట్టుగా వేసాడు. ఏదో టెక్నిక్గా వేసాడా ఇంకా అర్థం అవట్లేదు. కానీ సంబంధం ప్రస్తుతం బాగోలేదు. ఆయనతో సంబంధం ఆయన అనుకుంటున్నాడు ఏంటంటే ఇది అంతా రూటీనే, పడతారు, అది కష్టం అనుకుంటున్నా. మళ్ళీ మనం మంచి రిలేషన్షిప్ ట్రంప్ హయాంలో, ఫ్యూచర్ చెప్పలేను, ప్రస్తుతం అలాగున్నాయి. ఆయన అన్ని దేశాలు వాడుకుందాం, చైనా మన విరోధం కాదు, పాకిస్తాన్ కాదు, మనకి ఎవరైనా చేస్తే అది వాడుకుందాం అనే వ్యవహారం మనకి సాగదు కదా. మనకు ఉన్న అవసరాలు చైనాకి, పాకిస్తాన్తో వ్యతిరేకం ఉన్నారు. అది ఎంతవరకు ఉపయోగపడతారు? ఉపయోగం లేకపోతే దేనికి? సో ఇది పాడైపోయింది. తప్పకుండా మన సంబంధం పాడైపోయింది. రిపేర్ చేసుకోవచ్చు, ఇదేం ఇది పెద్ద పర్మనెంట్ సిచ్యువేషన్ కాదు. రిపేర్ చేసుకోవచ్చు, కానీ పాడైపోయింది ప్రస్తుతం. ఇది ఏదైతే అమెరికాకి భారతదేశానికి చాలా అంటే రష్యాతో ఉన్నంత దృఢమైన బంధం లేకపోయినా ఈ మధ్యకాలంలో అమెరికా ఇండియా చాలా స్నేహపూరితంగా మెలగడం, 10 సంవత్సరాల నుంచి 2 దేశాల మధ్య సంబంధాలు అయితే బలోపేతం చేసుకొని ఇన్ని సంవత్సరాల ఏదైతే బంధాన్ని ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక ఒక్కసారిగా తెంచేస్తే కనుక ఇది ఆయన ట్రంప్ వ్యక్తిగతంగా తీసుకోవచ్చా? ఇది టోటల్ అమెరికానే దూరం అయ్యే విధంగా చూసుకోవచ్చా? ఇది ట్రంప్ వ్యక్తిగతంగా తీసుకున్న స్టెప్స్ భారతదేశానికి ఇంట్రెస్ట్ ఏమిటి పట్టించుకోలేదు. ఆయన ఎవరి దేశాన్ని పట్టించుకోవట్లేదు. అందరు పక్కన కెనడాతో పూర్తిగా దెబ్బలాడుతున్నాడు కదా. మాటలు లేవు, అగ్రిమెంట్ లేదు. అలాగే మెక్సికోతో కొద్దిగా సరిగ్గానే ఉంటున్నాడు, కానీ ఇంక అగ్రిమెంట్ లేదు. ఇవన్నీ ట్రంప్ సొంతంగా చేసే పనులు. ఆయన సక్సెస్ఫుల్ అవుతాడా? కొంతవరకు అవుతున్నాడు. ఆ ఇలీగల్ ఇమిగ్రేషన్ అక్రమ వలసలు ఆప్ చేశాడు. ఇవన్నీ కొన్ని పనులు చేశారు. సో ఆ దేశంలో వీడు పెద్ద హీరోగా ఉన్నాడు. ఏమనుకున్నా మనకు ఉపయోగం లేదు. మనకి ట్రబుల్స్ క్రియేట్ చేస్తున్నాడు, మనకి వీసాతో ట్రబుల్స్ క్రియేట్ చేస్తున్నాడా లేదా చూడాలి. నెక్స్ట్ దాని మీద చేస్తాడు. ఎందుకంటే మనకి అమెరికాకి చెడిపోయి, అతనికి మన దేశానికి చెడిపోయి. అతను లేకపోతే రిపేర్ అవుతాయి గ్యారెంటీగా. కానీ ఇంత నమ్మకం
ఉండదు. ఇంకా ఏ వ్యక్తి అయినా వచ్చి ఇలాగ ప్రవర్తించవచ్చు. మన పని ఏంటి, వాళ్ళ మీద యుద్ధానికి వాటికి నమ్ముకుంటున్నాం, అవన్నీ పాడేస్తే ఆఫ్ చేస్తే మనం ఏమైపోతాం. సో తప్పకుండా అమెరికా మీద ఒక అభిప్రాయం భారతదేశంలో వచ్చింది, వాళ్ళు రిలయబుల్ కాదు, సీరియస్గా తీసుకోకూడదు. ఈ విషయంలో ట్రంప్ తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా మనం చూడాలి. ఆయన ఇంకా ఇప్పుడు రష్యా ఆయన ఆగస్టు 15వ తారీఖు కలుస్తున్నారు ఎలాస్కాలో, అమెరికా ఈశాన్య మూలంలో ఉన్న రాష్ట్రం అలాస్కా, రష్యాకి దగ్గరగా ఉన్న రాష్ట్రంలో. యుక్రెయిన్ యుక్రెయిన్ మీద డీల్ వచ్చేస్తుంది ఆ రోజుకి. అప్పుడు మన మీద రష్యా మీద టారిఫ్స్ తగ్గిస్తాడు, కానీ మళ్ళీ పెట్టవచ్చు కూడా, ఎందుకంటే మనం ఒప్పుకోవట్లేదు. అతను ఇలా బెదిరిస్తే భారతదేశం లొంగిపోతుంది అనే ఫీలింగ్ వచ్చింది. చైనా బెదిరిస్తే లొంగదని తెలుసు, చైనా వాళ్ళకి అవసరం. సో భారతదేశానికి ఏంటి నాకు లెక్క ఆ యాటిట్యూడ్లో ఉన్నది ప్రస్తుతం. అది మాత్రం మనకు కొంచెం కష్టమైన పరిస్థితి ఉన్నది, కానీ అది లేకపోతే బ్రతకలేమని లేదు. భారతదేశం అంత డిపెండెంట్ కాదు అమెరికా మీద. ఏదో చేసేస్తారు లేకపోతే విరోధికి సాయం చేస్తారన్నా మనకు పట్టింపు అక్కర్లేదు. పర్వాలేదు, ఇలాంటి బంధుత్వాలు చెడిపోతూ ఉంటాయి, రిపేర్ చేసుకోవచ్చు. మళ్ళీ కొత్త ప్రెసిడెంట్ వస్తాయి, రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఎంతవరకు వెళ్ళొస్తుంది భారతదేశం అమెరికా, ఎంతో దూరం వెళ్ళిపోతుంది సంబంధం అనుకున్నాం, అది మాత్రం ప్రస్తుతం అవ్వట్లేదు. సార్, ఏదైతే మీరు అన్నట్లు పుతిన్ ట్రంప్ మీటింగ్ ఏదైతే జరగబోతుంది అఫీషియల్గా కూడా క్లియర్గా మనకు అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి, ఆ మీటింగ్ తర్వాత ఏదైతే ఉక్రెయిన్కి సంబంధించి ట్రంప్ మైండ్ సెట్ చాలా దాని మీదనే స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. దానివల్ల ఈ టారిఫ్లు ఈ గోలంతా, ఒకవేళ ఆ మీటింగ్లో కనుక రష్యా ఉక్రెయిన్ వారికి సంబంధించి ఏదైనా క్లియర్ కట్గా మంచి ఒపీనియన్తో బయటకు వచ్చారు అంటే కనుక ఈ టారిఫ్లు మొత్తం ఇండియా మీద కూడా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయంటారా? లేదు, రష్యా తప్పకుండా ఆ మీటింగ్లో శాంతికి ఒప్పుకుంటారు. అలాంటి మీటింగ్ పెట్టరు, అన్నీ ఒప్పించుకునే అన్నీ సీక్రెట్గా మాట్లాడేసుకుని ఉంటారు, ఒప్పుకుందామంటారు. ఆ రోజు అది సంతకాలు పెట్టి ఫోటోలు దిగుతారు. ఆగస్టు 15 యుక్రెయిన్ యుద్ధం ప్రస్తుతం ఆగిపోతారు. ఆగిపోయిన భారతదేశం మీద టారిఫ్స్ తగ్గించవచ్చు, తగ్గపోవచ్చు. అది మాత్రం మనం చూడాలి. తగ్గించవచ్చు, తగ్గపోవచ్చు. ఆయనకి రష్యా మీద టెన్షన్ ఉన్నది. అప్పుడు రష్యాతో యుద్ధం ఆగిపోతే మనం ఆయిల్ తెచ్చుకోవచ్చు, అతనికి సంబంధం ఉండదు. కానీ మన మీద తగ్గిస్తాడా భారతదేశం మీద అడగమంటాడా? అతనికి ఏంటంటే ఏదో మోడీ ఫోన్ చేసేసి మేము వచ్చి కలుస్తామంటే మీరు ఏదో సాయం చేయండి, ఇలాగొద్దు అలాగొద్దు అంటాం అనుకున్నాడు. అది అవ్వలేదు పని. ఎందుకంటే మన దేశంలో ఆ సంస్కృతి లేదు, ఆ సాంప్రదాయం లేదని ఆయనకి తెలియదు. అన్ని దేశాలు ఒకలాగానే ఉంటారు, అందరూ ఆయనలాగానే ఆలోచిస్తారు అనుకుంటారు. ఇక సాగదు అది భారతదేశంతో. నేర్చుకుంటాడు ట్రంప్ నేర్చుకుంటాడు. భారతదేశం లొంగరని మనం నొప్పి పెట్టినా బాధ పెట్టినా లొంగమని తెలుసుకుంటాడు, రోజు రోజుకి తెలుసుకుంటాడు. అప్పుడు అందరు చూసేదేంటి, ఆయన భారత్ ప్రభుత్వం మొదలైవి తగ్గించండి మేము చూస్తాం, ప్రైమ్ మినిస్టర్ గారు వస్తారు మాట్లాడతారు అనుకున్నాడు. అది అవ్వలేదు. ఆయన థియరీ ఏమిటంటే ఎంత అన్ప్రిడిక్టబుల్గా ఉంటాను అంటే ఏం చేస్తానో ఎవరికి తెలియకూడదు, ఏదైనా చేస్తాను. ఆ టెక్నిక్ మ్యాడ్ మ్యాన్ టెక్నిక్, పిచ్చోడు టెక్నిక్ అంటారు. ఏదైనా చేసేస్తారు అని అందరూ భయపడి ఎందుకు అంత దూరం అని చేస్తూ ఉంటారు. అది ఇప్పుడు మనం చూడాలి ఎంతవరకు పనిచేస్తుందో. కానీ యుక్రెయిన్ వార్ ఆగిపోయినా రష్యాది స్పెషల్ ట్యాక్స్ తగ్గించవచ్చు, కానీ 25% మళ్ళీ 40-50 చేయొచ్చు. ఎందుకంటే భారతదేశంతో ఒప్పందం లేదు కదా. సో మనం అతనితో మంచి రోజులు వస్తాయనుకుంటాం, కష్టం జరుగుతుంది మంచి మనకి మన బలం మీద. ఇంకోటి ఏమిటంటే ఈ టారిఫ్స్ అంతా రష్యా మీద కోపమని అన్ని దేశాల మీద వేయలేదు. ఇది ఆయన 15% ఆదాయం అమెరికా వచ్చే ఇంపోర్ట్స్ ఇతర దేశాల నుంచి ఎగుమతి అయిన వాటి మీద కలెక్ట్ చేస్తారు. అది తగ్గదు, 15% మినిమం. దేశానికి ఏ సంబంధం ఉండినా అది మాత్రం మినిమం. అది పూర్వం ఉండేది కాదు, ఇప్పుడు ఉంటాం. ప్రతి ఐటెం మీద 15% ఉంటాయి. ఓకే, ఖచ్చితంగా సార్. మీరు అన్నట్లు ఆయన అమెరికా దేశ ఇంట్రెస్టుల ప్రకారము ఆ దేశానికి మేలు జరిగేలాగా డెసిషన్ తీసుకుంటున్నారు. ఓకే, ఆయన దేశానికి సంబంధించి అమెరికాకు సంబంధించి దాంట్లో తప్పేమీ లేదు. కానీ ఇండియా ఏ విధంగా చూడాలంటారు దీన్ని? ఆ టారిఫ్ల విషయంలో కూడా ప్రధాని చాలా స్పష్టంగా ఎవరికి భయపడేది లేదు అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ అయితే ఇండియా నుంచి రావడం జరిగింది. సో దీన్ని బట్టి భారత్ ఈ విషయంలో ఎలా ముందుకెళ్తుంది కూడా ట్రంప్ ఒక నిర్ణయానికి వచ్చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంటుంది మనకు. సో ఈ విషయంలో ఇండియా స్టెప్ ఎలా ఉండాలి అని అంటారు ఇండియా ఇంట్రెస్టుల ప్రకారం?
ఇండియా స్టెప్ ఎలా ఉండాలంటే మాటల యుద్ధం ట్రంప్తో దిక్కకూడదు. ఆయన కన్విన్స్ చేయడానికి పబ్లిక్గా మాట్లాడినా ఉపయోగం లేదు. మనం మాటల యుద్ధాలు దిగితే మనం నష్టపోతాం. కానీ మనం చేసే పని చేయాలి. మేము ఒప్పుకోం, మీరు వేసుకోండి, 50% కాదు 75% వేసుకో, చూద్దాం అని అంటేనే తగ్గుతారు. మనం ఏమాత్రం లొంగిపోయాం, భయపడ్డామంటే అతను పులి మేకను తినేసినట్టుగా తింటాడు. నీ లెక్కలేదో మర్యాదపూర్వకంగా చెప్పాలి. తిట్లు గట్లకి వెళ్ళకూడదు. నువ్వెంత అని అనమంటున్నారు కొన్ని ఆపోజిషన్ లీడర్లు. అనకుండా నిశ్శబ్దంగా మనం యాక్షన్ తీసుకోవాలి. తీసుకుంటే వెనకెళ్తాయి. ఏదైనా 15% పెరుగుతాయి. కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని దేశాలకి సమానమైన టారిఫ్ ఉన్నదనుకోండి అమెరికాతో, వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండదు. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటారు. మన ఒక్క దేశం మీద టారిఫ్స్ ఎక్కువ ఉంటే మిగతా దేశాలు మనం చేసే సరుకు ఎవరైనా అక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అన్ని దేశాల మీద సరిగ్గా సేమ్ ఉంటే మనకి కొద్దిగా నొప్పి ఉంటుంది, కానీ పెద్ద నష్టం కాదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ పుల్లారావు గారు, మీ విశ్లేషణ అందించినందుకు. ఏదైతే అమెరికా భారతదేశం మీద విధించిన 50% సుంకాలకి సంబంధించి భారత ప్రధాని అయితే చాలా ఘాటుగా స్పందించడం జరిగింది. మా దేశ ఇంట్రెస్టులే ముఖ్యము, సో అమెరికాకి ఏమాత్రం తలొగ్గే ప్రసక్తే లేదు అని చెప్పేసి రష్యాతో ఇంకా ట్రేడ్ బలోపేతం చేసే దిశగా ఇండియా ముందుకెళ్తూ ఉంది. సో చూడాలి, ఆ రష్యాతో ఉన్న చారిత్రక బంధాన్ని అమెరికా వదులుకోమని చెబుతున్న నేపథ్యంలో ఇండియా తీసుకున్న ఈ స్ట్రాంగ్ డెసిషన్ ఎలాంటి మలుపులకు దారితీస్తుంది, అమెరికా దీని తర్వాత ఎలాంటి స్టెప్ వేస్తుంది అనేది కూడా అంతర్జాతీయంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.